సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. సో ఫ్రెండ్స్, ఈరోజు మా బాలమణి బర్త్డే కాబట్టి సో బాలమణికి 29 ఇయర్స్ కంప్లీట్ 30 ఇయర్స్ అడుగు పెడుతుంది. సో బాలమణికి 30 సంవత్సరాలకు సరిపడా అంత ఒక ఏమంటారు సర్ప్రైజ్ అయితే మెమోరీస్ సార్ ఒకటేసారి తీసుకోవద్దాం, మళ్ళీ తీసుకోవద్దు. సో ఎందుకంటే ఊకు కానీ పైసలు మనం పెట్టాం కాబట్టి సో మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన. సో బాలమణి గిట్ట తెలుసు అట్లుంటాం కానీ ఎప్పుడు అందులో ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే మేము గిట్ట ఎప్పుడు పోలేం కాబట్టి. సో ఫస్ట్ టైం బాలమణి తీసుకోవద్దునా. ఫస్ట్ బాలమణి కళ్ళు అయితే ముద్దాం. ఫస్ట్ అయితే అందరికీ థ్యాంక్ యూ చెప్పు, నీకు చెప్పినందుకు. హాయ్ ఫ్రెండ్స్, నాకు అందరు విశేషానికి చాలా థ్యాంక్స్ అందరికి. సో ఫ్రెండ్స్, మా బాలమణి కళ్ళు అయితే కూస్తున్నా. సో డైరెక్ట్ గా బాలమణి మరో ప్రపంచంలోకి అయితే తీసుకుపోతున్నా ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే మేమైతే నేను బుక్ చేసిన బింగ్ ఇన్ బ్యాష్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. బింగ్ ఇన్ బ్యాష్. సో ఇది మాత్రం అసలు బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. మా బాలమని అయితే ఇది చూసింది అనుకో అది షాక్ అయిపోతుంది, ఎందుకంటే ఇటువంటి మేము చూడలేము, అసలు నేనే చూడలేదు ఇంతవరకు. ఈ డెకరేషన్ ఈ కథ అంతా వంగా హైలైట్ ఉంది. సో ఇది ఏంటంటే ఫుల్ పైసలు ఉన్న వాళ్ళే చేసుకోవాలి అని ఒక మైండ్ థాట్ ఉంటుంది. సో అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో సో దీని కంప్లీట్ వీడియో ఎంత పైసలు అయితే ఏందైతే అనేది మీకోసం నేను సపరేట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత, ఓకేనా. సో ఇప్పుడైతే నేను బాలమని తీసుకురావడానికి వెళ్తున్నా. సో కళ్ళు మూసుకొని తీసుకొస్తా. వచ్చిన తర్వాత బాలమని కోసం కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసిన ఫ్రెండ్స్. అవన్నీ చూస్తే బాలమని ఎట్లా ఫీల్ అవుతుంది ఏందనేది చూద్దాం, ఓకేనా. నేను చెప్పినప్పుడు అండి చీకటి ఉంది. నా కళ్ళు ఏంది అంత గట్టిగా మూస్తున్నావు, నొప్పి లేస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే మేమైతే మినీ థియేటర్లోకి ఎంటర్ అయిపోయినాం. సో దగ్గర 1 2 3 హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బాలమణి. వన్స్ అగైన్ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, ఓకేనా. మంచిగా డెకరేషన్ సెటప్. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం పెట్టండి. సో నేను బాలమణి కోసం వినోడ్రా. సో నేను బాలమణి కోసం సో కొన్ని 16 ఫొటోస్ అయితే నేను ఏమంటారు అరేంజ్ చేయించిన. ఒకసారి చూడండి, దగ్గరికి వచ్చేసేయండి. వచ్చేసాయి ఈ ఫోటో, ఇది ఫోటో. సో ఈ ఫోటో ఏంటి అంటే సో లాస్ట్ బర్త్డే మా బాలమణి వాళ్ళ డాడీ. సో లాస్ట్ బర్త్డే అనమాట. ఇక దాని తర్వాత ఇక వాళ్ళ డాడీ లేడు, తర్వాత ఇక చనిపోయిండు. సో మెమొరీకి ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ ఫోటో అయితే పెట్టించిన. సో లింక్ అయితే పెట్టించిన ఫ్రెండ్స్. ఇది సెకండ్ ఫోటో. ఏడవకి ఎనికి ఏడుస్తున్నా షో ఏడవకి మా బాలమణి వాళ్ళ డాడీని గుర్తు చేయించి ఏడిపించిన. ఏడవకి కళ్ళు చూసుకో. స్మోక్ మనగా ఇంకేస్తారా? ఇంకా కొంచెం ఉందా? అయిపోయిందా? సో ఇది నాకు ఇష్టమైన ఫోటో, మా బాలమణి ఫోటో. ఆ చీరలో చాలా బాగుంటుంది బాలమణి. ఇది మా పెళ్ళైన కొత్తలే కదా, ఇది 4 months పెళ్ళైన కొత్తలో ఫోటో దిగినాం. సో ఈ ఫోటోకి చాలా చరిత్ర ఉందన్నమాట. ఇది నేను మా బాలమణి లవ్ చేసినప్పుడు సో ఈ ఫోటో వాళ్ళ ఇంట్లో ఎవరు తెలియకుండా నాకు దాచిపెట్టి ఈ ఫోటో ఇచ్చింది. సో చూడండి ఒకసారి ఈ ఫోటో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీ. సో ఆ బర్త్డే కంటే ముందు 2018 అనుకుంటా. 2018 సో 2018 బర్త్డే వీడియో వాళ్ళ డాడీ. 2020 లాస్ట్ అదే కదా, లాస్ట్ అదే. సో ఇక్కడ చూడండి ఈ వీడియో వచ్చేసి ఈ ఫోటో వచ్చేసి మా యూట్యూబ్ వీడియో స్టార్టింగ్ యూట్యూబ్లో మేము ఎంటర్ అయినప్పుడు తీసిన క్రేజీ ఫోటో ఇది చూడండి. సో ఇక్కడ చూడండి మీ బాలమణి అక్క, బాలమణి ముచ్చట్లు క్రేజీ బాలమణి. సో అప్పుడప్పుడు చాలా అల్లరిగా ఉంటుంది, ఒక్కొక్కసారి సీరియస్ ఉంటుంది. సో అన్నీ కలిగి ఒక బాలమణి A to Z అంటే ఇక్కడ చూడండి. ఇగో
మంచిగా అయితే క్యాప్ పెట్టుకుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఫోటో నాకు చాలా ఇష్టమైన ఫోటో. ఇది వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళిన ఫోటో. సో ఇది వచ్చేసి బర్త్డే ఫోటో. ఇది నా బర్త్డే రోజు మేము ఇట్లా దిగినాము. సో ఇది వచ్చేసి శ్రీశైలం ఫోటో. సో ఇక్కడ చూడండి ఈ ఫోటో గీట ఇది గీట నాకు ఇక్కడ ఉన్న ఫోటోలు అన్నీ నాకు ఇష్టమైన ఫోటోలు. లెంకి పెట్టిన నేను. సో ఇది నాకు ఇంకా చాలా ఇష్టమైన ఫోటో. ఇది ఈ ఫోటోని నేను నా ఏమంటారు డీపీలా బ్యాక్గ్రౌండ్లో పెట్టిన మా బాలమని ఫోన్ చేస్తే వస్తుంది. సో ఇది వచ్చేసి మా సెకండ్ యానివర్సరీ ఫోటో. ఇగో పెళ్ళి ఫోటో, పెళ్ళి యానివర్సరీ. అది రైట్ ఒకసారి రైట్. సో ఫ్రెండ్స్ ఇది 16 ఫోటోలు మనకైతే వీళ్ళు పెట్టుకోమని చెప్పి ఛాన్స్ ఇస్తారు. దానికి సపరేట్ పేమెంట్ తీసుకుంటారు. నేనైతే 16 ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాలమణి ఇగో అక్కడ అడుపు హ్యాపీ బర్త్డే బాలమణి. చూసిన ఆయనకి ఎన్ని సర్ప్రైజ్ ఇస్తున్నా. జీవితంలో గుర్తుండిపోతుంది మా బాలమణికి. ఎందుకంటే ఇటువంటి బర్త్డే మళ్ళీ చేసుకోలేము. ఎందుకంటే ఊరికే చేయలేము. ఒకసారి చేసినామంటే సర్ప్రైజ్ అనేది పోతుంది. సో ఇదే ఇంకా ఫ్యూచర్లో మా పిల్లలు చేసుకుంటే చేసుకోవచ్చు మేము. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సో బెలూన్స్. సో బాలానికి ఫస్ట్ ఒక బుకే ఇస్తా హ్యాపీ బర్త్డే. ఇంకోసారి చెప్తా ఇటు వచ్చేసి కుసే బాలమని కుసో ఏమో ప్రైజ్ మా బాలవానికి నేను ప్రపోజ్ చేస్తున్నా. ఇంటుంది సార్ ఎప్పుడు మా బాలవానికి ప్రపోజ్ చేయలే. అంటే హ్యాపీ బర్త్డే బాలమణి. థ్యాంక్ యూ వెరీ గుడ్. ఫ్రెండ్స్ ఏమనుకోకరి మన లవ్ మ్యారేజ్ ఇట్నే ఉంటుంది కదా. మాది లవ్ మ్యారేజ్ ఇటువంటి కొన్ని ఉంటాయి, పట్టించుకోకరి. ఇంకేంటి విషయం. ఇటు వచ్చేసి బెలూన్స్. ఇవి వచ్చేసి బెలూన్స్. ఇవన్నీ మనకు బెలూన్స్. సో మనకు సపరేట్ ఒక చిన్న మినీ థియేటర్ ఇచ్చారు ఇట్లా అనమాట బెలూన్స్. ఇట్లా చేస్తున్నా చూడు. హ్యాపీ బర్త్డే బాలమణి. హ్యాపీ బర్త్డే బాలమణి. వద్దు పలక. హ్యాపీ బర్త్డే బాలమణి. దా సో ఫ్రెండ్స్ ఇటు దగ్గరకు వచ్చేసేయండి. సో ఇక్కడ ఇక్కడ దగ్గర కెమెరా తీసుకుని దగ్గర రా ఇట్రా. సో ఇక్కడ దిల్షేప్ అనేది నేనే పెట్టించిన. సో ఎందుకంటే మా లవ్ మ్యారేజ్ కాబట్టి నేనే చెప్పిన ఇట్లా ఎంట్రెన్స్ కానీ ఒక దిల్షేప్ మాకు రావాలని. అంటే కొంచెం హ్యాపీ బర్త్డే మనం. సో ఇక్కడ వచ్చేసి మినీ థియేటర్ అనమాట. ఇది పట్టుకో. సో ఇక్కడ మనం ఇక్కడ కూర్చొని మంచిగా కూర్చొని ఇదే ఉంటుంది ఇక్కడ కాలు పైకి వచ్చేది. ఇట్లా కూర్చొని మంచి థియేటర్ చూసుకోవచ్చు. ఇది మా బాలమణికి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. అంటే స్పెషల్గా ఉండాలి బాలమణి బర్త్డే. ఎప్పుడు పిల్లల బర్త్డే చేస్తాం కాబట్టి సో మమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి సో భార్య గిట్ట కొంచెం స్పేస్ ఇవ్వాలి. సో నాకైతే ఎక్కువ స్పేసే ఉంటుంది. అది ఉండదా? సో అందుకని చెప్పి మా బాలమ్మకి సపరేట్ గిఫ్ట్ ఇచ్చి ఎట్లు చెప్పలే నువ్వు. ఇటు మంచిగా ఉంది అక్కడ చెప్పు వాళ్ళకు. మంచిగా ఉంది గట్టిగా మంచిగా. ఎట్లా ఫీల్ అవుతున్నావు ఏంది? అరే నేను చెప్పను అసలు నా ఫేస్ లో ఎక్సైట్నెస్ చూస్తే అర్థమైపోతలేదా? అదే చూడు చెప్పాలి. ఇంత కష్టపడి బుక్ చేసి ఎందు చేసా. అది వచ్చింది. ఓకే ఓకే మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్. బాలమ్మకి అయితే నచ్చిందంట. సో ఇప్పుడు మా పిల్లల్ని వీళ్ళ ఫ్రెండ్స్ విరుద్దాం. వాళ్ళు ఎట్లా చూద్దాం. ఓకేనా?